సువర్తమానం సకల జనులకు సుస్వాగతం. సుతునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం. సువర్తమానం సకల జనులకు సుస్వాగతం. సుతునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం. ఆరాధించెదం, ఆనందించెదం. పాడదాం. ఆరాధించెదం, ఆనందించెదం. సువర్తమానం సకల జనులకు సుస్వాగతం. సుతునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం. మరోసారి. సువర్తమానం సకల జనులకు సుస్వాగతం. సుతునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం. Praise the Lord. నశించే లోకమం రక్షింపవచ్చెను. నశించే లోకమం రక్షింపవచ్చెను. మరియకు పుత్రుడు మనుష్య కుమారుడు మహిలోన వెలసెను. బుధవారముద్దాడెదం. మరియకు పుత్రుడు మనుష్య కుమారుడు మహిలోన వెలసెను. బుధవారముద్దాడెదం. ఆరాధించెదం, ఆనందించెదం. ఆరాధన. ఆరాధించెదం, ఆనందించెదం. సువర్తమానం సకల జనులకు సుస్వాగతం. సుతునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం. పాడదాం. సువర్తమానం సుస్వాగతం. సుతునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం. Praise the Lord. Yes, Lord. దావీదు దీపమే. దావీదు దీపమే, నీతి సూర్యుడు. దావీదు దీపమే, నీతి సూర్యుడు. దావీదు పురమున దావీదు సుతునిగా జనించే జ్యోతిర్మయుడు. స్తుతించి కీర్తించెదం. యేసయ్యా. దావీదు పురమున దావీదు సుతునిగా జనించే జ్యోతిర్మయుడు. స్తుతించి కీర్తించెదం. అందరూ కలిసి ఆరాధించెదం, హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా దేవా ఆరాధించెదం. ఓ యేసయ్యా. ఆనందించెదం. సువర్తమానం సకల జనులకు సుస్వాగతం. సుతునిగా వచ్చి
వచ్చిన యేసుని చేరి స్తుతించేదం. పాడదాం. సువర్తమానం సకల జనులకు సుస్వాగతం. శృతునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించేదం. Oh, praise the Lord. వర్తమానం సకల జనులకు సుస్వాగతం. సుతునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించేదం. సువర్తమానం సకల జనులకు సుస్వాగతం. సుతునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించేదం. ఆరాధించేదం. యేసయ్యా సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా యేసయ్యా
నీ సన్నిధిలో నేనుంటే చాలయా. సంగమంతా బిగ్గరగా యేసయ్యా యేసయ్యా one more time యేసయ్యా. మరోసారి నీ సన్నిధిలో సంగమంతా నీ సన్నిధిలో నలిగి ఉన్న వారిని బలపరచు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. దయగల దేవుడు గత రాత్రి మనల్ని కాపాడి మరొక నూతన దినాన్ని దేవుడు మనకు దయచేశారు. ఈ నూతన దినాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. మనందరినీ సజీవులుగా ఉంచిన సర్వోన్నతుడైన దేవునిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఈ సమయంలో మనము
దేవుని వాక్యాన్ని వినడానికి ముందు మనం అందరం కూడా దేవుని స్తుతించి దేవుని ఆరాధిద్దాం. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆ తర్వాత ప్రార్థనతో మనం ముగించుకుందాం. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాకు అనుగ్రహించిన ఇహ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నిటిని బట్టి నీకు వందనాలు. మిమ్మల్ని స్తుతిస్తుండగా, మిమ్మల్ని ఘనపరుస్తుండగా ఈ స్తుతి ఆరాధన ప్రతి ఇంటిలో గొప్ప ఉజ్జీవాన్ని, ఉత్తేజాన్ని, ఆశీర్వాదాన్ని తెచ్చుటకు సహాయం చేయండి. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఈ దినమున నీ ప్రత్యేకమైనటువంటి కృప మాకు అనుగ్రహించమని సర్వకృపానిధికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం మీతో దేవుని వాక్యాన్ని పంచుకునే సదవకాశాన్ని ఆ ప్రభు దయచేసినందుకు నేను ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రేమ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ లోకంలో తల్లిదండ్రుల ప్రేమ, భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రేమ, ప్రేమికుల మధ్యలో ఉండే ప్రేమ, స్నేహితుల మధ్యలో ఉండే ప్రేమ, వివిధ రకాలైన ప్రేమను గూర్చి మనకు తెలుసు. అయితే దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది, ఆయన ఈ లోకములో ఉన్న మనల్ని ఎలా ప్రేమించాడు అని అంటే, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఈరోజు మనమందరం కూడా ప్రేమ గల దేవుని వైపు మనం చూద్దాం. ఈ దినాన్న దేవుడు భయంకరుడు, కోపం కలిగిన వాడు, శాపాన్ని తెచ్చేవాడు, మనకు కీడు చేసేవాడు అని చాలామంది తలస్తారు. కానీ అలా తలంచడం మంచిది కాదు. దేవుడు ప్రేమ గల దేవుడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. అంత మాత్రమే కాదు, ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచే వాళ్ళకి, వాళ్ళు నశించకుండా వాళ్ళకి నిత్య జీవం ఇస్తానని ప్రభు చెప్పాడు. దేవుని ప్రేమ ఏం చేస్తుంది అంటే, దేవుని ప్రేమ చేసే మొదటి పని ఏంటి అనగా, ప్రేమ వెల్లడి చేయబడింది. మనకు ఈ ప్రేమను గురించి బైబిల్ గ్రంథంలో రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ప్రేమతో తన కుమారుణ్ణి పంపించాడు. ప్రేమతో ఆ కుమారుడు శిలువ ద్వారా తన ప్రేమను వెల్లడిపరిచాడు. ప్రేమ ఈ లోకమునకు పంపబడెను. ప్రేమ మన కొరకు వెల్లడి చేయబడెను. ప్రేమ మన కొరకు చనిపోయెను. ప్రేమ చేత దేవుడు తన కుమారుని పంపించాడు. ప్రేమ సిలువలో వెల్లడి చేయబడింది. అదే ప్రేమ సిలువలో వేలాడి చనిపోయింది. ఆ చనిపోయిన ప్రేమే యేసు ప్రభువారు. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, చూడండి ప్రియులారా, ప్రేమ పంపబడెను. ప్రేమ సిలువలో మన కొరకు దేవుని ప్రేమ వెల్లడి చేయబడెను. ప్రేమ సిలువలో వేలాడి చనిపోయెను. అదే ప్రేమ ద్వారా, ఆ ప్రేమలో నుండి చిందిన పరిశుద్ధ రక్తం ద్వారా మనము నీతిమంతులమై ఉగ్రత నుండి, భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుంచి రక్షించబడేటటువంటి అవకాశాన్ని
దేవుడు మనకు దయచేశాడు. ఇలాగూ దేవుని వాక్యాన్ని మనం చూస్తే, నా ప్రియ స్నేహితులారా, దేవుడు తన ప్రేమ మన కొరకు చూపించడం విషయంలో చాలా గొప్ప త్యాగాన్ని ఆయన చేశాడు. ఆయన చేసిన త్యాగం ఏంటంటే, తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడం అనేది గొప్ప త్యాగం. ఆ కుమారుడు సిలువలో వేలాడడం గొప్ప త్యాగం. ఆ తర్వాత ఆ కుమారుడు సిలువలో వేలాడి తన రక్తాన్ని కార్చి చనిపోవడం గొప్ప కార్యం. దీని ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, ఉగ్రత నుంచి తప్పించబడ్డాం, రక్షించబడ్డం అనేది దేవుడు మన ఎడలో చూపించిన మహత్తరమైన ప్రేమలో భాగం. ఇంత కార్యం ఎందుకు చేశావు యేసయ్యా? దేవా, నీ కుమారుని ఎందుకు పంపించావు? దేవా, సరే నీ కుమారుని పంపించావు, సిలువలో ఎందుకు ఈ ప్రేమను మాకు కనపరిచావు? ఆ ప్రేమమయుడైనటువంటి దేవుడు ఎందుకు చనిపోయాడు? ఎందుకు ఆయన రక్తాన్ని కార్చాడు అని అడిగితే, మిమ్మలను ఉగ్రత నుంచి తప్పించటమే నాకు ఇష్టం. పాపులు అనే పేరు మీ మీద ఉండకూడదు, నీతిమంతులు అనే పేరు మీ మీద ఉండాలి. అందుకే మీరు నీతిమంతులై ఉగ్రత నుంచి తప్పించబడి రక్షించబడి నా రాజ్యానికి మీరు వారసులవ్వాలి, నిత్య జీవాన్ని మీరు సొంతం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ప్రేమను మీకు చూపించారు. ఈ చూపించబడిన ప్రేమను అర్థం చేసుకుని ఆయన సన్నిధిలో ఆయన అర్థించి ప్రార్థించి ఆయన సన్నిధిలో మొరపెడితే, ఆ ప్రేమమయుడైన దేవుని యొక్క ప్రేమతో మనం ముందుకు సాగేటటువంటి అవకాశాన్ని దేవుడు మనకిస్తాడు. ఆ ప్రేమే నా జీవితాన్ని మార్చింది. ఆ ప్రేమే మీ జీవితంలో గొప్ప మార్పు తీసుకొచ్చింది. కనుక ఈరోజు ప్రేమమయుడైనటువంటి దేవుని యొక్క అడుగు జాడల్లో నడుచుకుంటూ ఆయనకు ప్రియంగా, ఆయనకు దగ్గరగా, ఆయనకు చేరువుగా జీవించటానికి దయగల దేవుడు మనకు, మన కుటుంబాలకు సహాయం చేయునుగాక. అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ పాదాలకు వందనాలు. దేవా, మమ్మలను ప్రేమించారు, నీ కుమారుని పంపించారు. దేవా, నీ ప్రేమను సిలువలో వెల్లడి చేశారు. దేవా, నీ ప్రేమ ద్వారా నీవు కార్చిన పరిశుద్ధ రక్తం ద్వారా పాపులమైన మమ్మలను నీతిమంతులుగా మార్చి, ఉగ్రతకు పాత్రులమైనటువంటి మమ్మలను ఉగ్రత నుంచి విడిపించి నీ సొత్తుగా, నీ బిడ్డలుగా మార్చినందుకు నీకు స్తోత్రం. ఈ ఉదయకాలం ఇంకా కూడా నీ ప్రేమను అర్థం చేసుకోకుండా జీవించుచున్న ఏ ఒక్కరూ కూడా నీకు దూరంగా ఉండకుండా, నీకు దగ్గరగా, నీకు ప్రియంగా, నీకు అత్యంత చేరువుగా బ్రతకడానికి కావలసిన నీ కృప అందరికీ దయచేయండి. ఈ డిసెంబర్ మాసంలో ప్రతి దినం కూడా నీ బిడ్డలు నీ వాక్యాన్ని ధ్యానించగలుగుటకు, నిన్ను స్తుతించగలుగుటకు, నిన్ను మహిమ పరచగలుగుటకు నీ ప్రత్యేకమైనటువంటి కృపను, నీ సహాయాన్ని దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు ప్రభువా, చిన్నపిల్లలను, యవనస్తులను, నడి ప్రాయంలో ఉన్నవారిని, వృద్ధాప్యంలో ఉన్నవారిని అందరినీ కాపాడండి. ఎవరు ఏ విధమైనటువంటి బలహీనతతో ఉన్నా వారిని పూర్తిగా విడిపించి నీ కృపతో నడిపించి నీ కార్యాలు జరిగించుమని సర్వకృపానిధిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రేమమయుడైనటువంటి దేవుని యొక్క ప్రేమ మన జీవితాల్లోకి ప్రవేశించటానికి దేవుడు సహాయం చేశారు. ఇదే ప్రేమ అనేక మందికి మనం చూపించగలగడానికి అందరికీ కృప దేవుడు దయచేయును గాక. ఆమేన్.